నేను సబ్ జైల్లో ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. వంటకు చేయడానికి కిచెన్కి ఒక ముద్దాయిని తీసానండి. ఆ ముద్దాయి నాకైనా పూర్తయినట్లే ఆ సపోర్టింగ్గా తీసిన ముద్దాయి ఈడు కలిపి వచ్చి ఆ ముద్దాయి నాపైన తోసేసి నా డస్క్లో ఉన్న హ్యామర్ అంటాను కదా, హ్యామర్ తీసుకుని నాపైన అటాక్ చేసి నేను గింజుకునేటప్పటికి నా చేతిలో ఉన్న తాళాలు లాక్కుని గేట్ తీసి కొట్టేసిన దాని మీద నేను కొద్దిగా మైల్డ్గా ఉన్నాను. తాళాలు నా చేతిలో లాగేసుకుని గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అదే సందర్భంలో ఆడితో ఉన్న కిచెన్ నందు హెల్ప్ చేసిన ముద్దాయి కూడా పట్టుకున్నట్టు వెళ్ళిపోయి ఆడు కూడా ఎస్కేప్ అయ్యాడు. మిగిలిన స్టాఫ్ ఉంటారు కదండి, మిగిలిన స్టాఫ్ కిచెన్ దగ్గర ఒకరు ఉన్నారండి. కానిస్టేబుల్ గారు ఉన్నారు. ఆయన వచ్చే అవకాశం కూడా లేదు వాస్తవానికి. షార్ట్లో అటాక్ చేసాడండి. ఒకడు నక్క రవికుమారు, ఇంకొకటేమో బెజవాడ రాము. అప్పుడు డ్యూటీలో ఎంతమంది ఉన్నారండి? డ్యూటీలో నలుగురు ఘాటు, సూపర్ రెడ్డి గారు, నేను, ఒక వార్డర్ గారు ఉన్నామండి. వార్డర్ గారిని బయటకు పంపించాను బ్లీచింగ్ తీసుకురాలి. అంటే ఇప్పుడు అక్కడ హ్యామరును బ్లడ్ స్టెయిన్స్ ఎక్కడ ఉన్నాయంటే రూమ్లో ఉన్నాయి కదా, అక్కడికి రావాలంటే అక్కడ చేతిలో ఉన్న సుత్తిని తీసుకుంటూ గింజుకుంటూ నేను సూపరింటెండెంట్ గారు ఉన్నారు కదా అని సూపరింటెండెంట్ గారి దగ్గర రూమ్కి నేను లాక్కుపోయి తల్లితే అప్పుడు వదిలేడు. ఇది ఫస్ట్ జరిగింది ఆవరణలో జరిగిందా? తర్వాత మీరు ముందు మెయిన్ గేట్లో జరిగిందండి. ఓకే. అసలు ఫ్యాన్ ఊరు పడిపోయిందా అన్నట్టుగా ఉన్నది, కానీ నాకు దెబ్బ తగులుతున్నట్టే లేదు. ఫస్ట్ గట్టిగా అటాక్ చేశాడు. అయితే అనుకోని చోట తగలలేదు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే చనిపోయింది. అటాక్ చేశాక ఇంకా స్టాఫ్ ఉన్నారు కదండి, అది తీసి తాళాలు తీసుకుని వచ్చేటప్పటికే టైం అయిపోయింది. షార్ట్లో చేశాడు.